అండి నేను డాక్టర్ శ్రీహర్ష కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. సో అంగం సరిగ్గా స్తంభించకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు. చాలామంది పేషెంట్స్ మాత్రం ఫస్ట్ మనం వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాం. సో మెడికల్ మేనేజ్మెంట్తో ఆల్మోస్ట్ 70-80% పేషెంట్స్ నయమైపోతుంటారు. కాకపోతే కొంతమంది పేషెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్కి ముందు రెస్పాండ్ అయిన వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, కొంతమంది ముందు నుంచి అసలు ఎప్పుడు మెడిసిన్స్తో సరిగ్గా అంగం స్తంభించట్లేదు సార్ మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మనం మెడికల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అడ్వైస్ చేసే మేనేజ్మెంట్ వచ్చేసి ఇంజెక్షన్ థెరపీ, అంటే ఇంట్రా క్యావర్నోజల్ ఇంజెక్షన్స్ అంటాం వీటిని. అంటే అంగం స్తంభించడానికి తోడ్పడే మెడిసిన్స్ని డైరెక్ట్గా అంగంలోనే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే పద్ధతి అన్నమాట. ఇది వినడానికి కొద్దిగా ఇబ్బందిగా కొద్దిగా భయంగా అనిపించవచ్చు, కానీ సైంటిఫికల్లీ ఇది ఒక అప్రూవ్డ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది చాలామంది పేషెంట్స్ ఈ ఇంజెక్షన్స్ ద్వారా కూడా వాళ్ళ అంగం సరిగ్గా స్తంభించి వాళ్ళ సెక్షువల్ లైఫ్ బాగున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ చాలామంది ఈ ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇంజెక్షన్ తీసుకునే ముందు పేషెంట్ని కొద్దిగా కౌన్సిల్ చేయాలి. అంటే ఇవన్నీ సెల్ఫ్ ఇంజెక్షన్స్ అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు పేషెంట్ 2-3 గంటల ఇంటర్ కోర్స్కి 2-3 గంటల ముందు తనంతట తానే ఆ మెడిసిన్ని ఆ ఇంజెక్షన్లో ఆ సిరింజ్లో ఎక్కించుకొని తన అంగంలో ఒక మోతాదు ప్రకారం ఒక ఫిక్స్డ్ డోస్ ప్రకారం దాన్ని ఇచ్చుకుంటూ పోతే కనుక దాని ఎఫెక్ట్ ఒక 3-4 hours ఉంటుంది అండ్ హీ కెన్ హ్యావ్ అ గుడ్ సెక్షువల్ లైఫ్. సో ఇంజెక్షన్ థెరపీ కూడా ఒక సైంటిఫికల్లీ అప్రూవ్డ్ మోడ్ ఆఫ్ థెరపీయే. అదెవరిలో మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత మనం ఇచ్చే నెక్స్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇంకొంతమంది పేషెంట్స్ దీనికి కూడా రెస్పాండ్ కాని వాళ్ళు మనకి అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో అంటే పినైల్ డాప్లర్ రిపోర్ట్లో అసలు అంగం స్తంభించడానికి కావాల్సిన రక్తనాళాల్లో ప్రసరణ లేదు, ఆ నాళాలు కూడా మందులకు ఎలాంటి రెస్పాన్స్ చూపించట్లేదు అని మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం పేషెంట్స్కి సర్జికల్ థెరపీ అడ్వైస్ చేస్తాం. సర్జికల్ థెరపీ అంటే మనం పినైల్ ఇంప్లాంట్ని పీనిస్లో అంటే అంగంలో మనం ఏర్పాటు చేస్తాం. ఇవి 2 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒకటి మ్యాలియబుల్ ఆర్ 2-piece డివైస్ అయితే, ఇంకొకటి ఇన్ఫ్లేటబుల్ ఆర్ 3-piece డివైసెస్ అంటాం. అంటే ఆ వ్యక్తికి సదరు వ్యక్తికి ఏ విధంగా కూడా అంగం స్తంభించట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనం ఈ సర్జికల్ మేనేజ్మెంట్ అడ్వైస్ చేస్తాం. సో ఈ సర్జికల్ మేనేజ్మెంట్లో మనం ముఖ్యంగా చేసేది ఏంటంటే అంగంలో ఏవైతే రక్త ప్రసరణ జరిగి అంగం స్తంభించడానికి తోడ్పడే భాగాలు ఉంటాయో ఆ భాగంలో మనం ఇంప్లాంట్ని ప్లేస్ చేస్తాం. అంటే 2 మెటీరియల్స్, ఒక ప్లాస్టిక్ సిలికాన్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట. ఆ మెటీరియల్తో కూడిన రాడ్స్ లాంటి వాటిని మనం అంగం లోపల ప్లేస్ చేస్తాం. సో ఈ 2-piece డివైస్ ఆర్ మ్యాలియబుల్ డివైస్ పెట్టడం వల్ల పేషెంట్కి ఎప్పుడూ అంగం స్తంభించే ఉంటుంది. సో దాన్ని ఆయన అండర్వేర్ లోపల దాన్ని కన్సీల్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. 3-piece డివైసెస్ కొన్ని ఉంటాయి. అంటే దీంట్లో ఏం జరుగుతుందంటే కొన్ని హాలో ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ని మనం అంగం లోపల పెట్టిన తర్వాత దాని లోపల ఒక పంప్ మెకానిజం కూడా ఏర్పాటు చేస్తాం. సో ఆ పంప్ ద్వారా పేషెంట్ దాన్ని ఎప్పటికప్పుడు నొక్కుంటే తన అవసరాన్ని బట్టి ఆ పంప్ ద్వారా సలైన్ వాటర్ ఆ ట్యూబ్స్లోకి వెళ్ళి అంగం స్తంభిస్తుంది. ఒకసారి ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పంప్ని మళ్ళీ ఇంకో విధంగా దాన్ని వాడితే దానిలో సలైన్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయి ఆ అంగం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఈ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో అంటే అంగం సరిగ్గా స్తంభించిన పేషెంట్స్లో మనం వాడుతూ ఉంటాము. ఎవరికైతే ఏ విధంగా కూడా మందుల ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా నయం అవ్వదని తెలుస్తుందో ఆ పేషెంట్స్ మనం కౌన్సిల్ చేసిన తర్వాతే మనం ఈ సర్జరీస్ చేస్తాం. సో ఈ సర్జరీస్ ఎంత సేఫ్ అండ్ మనం పేషెంట్స్కి మనం ఈ సర్జరీ చేసే ముందు మనం వాళ్ళని ఏ విధంగా కౌన్సిల్ చేస్తాం అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలామందికి ఉండే డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్జరీస్ చాలా సేఫ్ అన్న విషయం అందరూ గుర్తించాలి. అండ్ చాలా అట్మోస్ట్ స్టెరైల్ ప్రొసీజర్తో అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని చేసే ప్రొసీజర్ ఇది. సో పేషెంట్కి మనం కౌన్సిల్ చేసే విషయంలో ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే ఈ సర్జికల్ ప్రొసీజర్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ ప్రొసీజర్. ఇది అంటే ఒక్కసారి మనం ఈ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన తర్వాత లైఫ్లో మళ్ళీ పేషెంట్కి నార్మల్గా అంగం స్తంభించే అవకాశం ఉండదు. సో నార్మల్ స్తంభన కుదరదు అని పేషెంట్ కన్ఫర్మ్ చేసి ఇది ఒక ఇర్రివర్సిబుల్ ప్రొసీజర్ అని మనం కౌన్సిల్ చేసిన తర్వాతే ప్రొసీజర్ చేయాలి. సో ఒక్కసారి ఈ ఇంప్లాంట్స్ లోపల పెట్టిన తర్వాత ఒక 10 to 15 days మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం.
యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90 to 95% పేషెంట్స్కి వూండ్ హీలింగ్ బాగా ఉంటుంది. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా మనం దాన్ని ఎలా అంగం స్తంభించే విధంగా ఏ విధంగా చేయాలి అని మనం పేషెంట్ కౌన్సిల్ చేసి మనం మళ్ళీ తర్వాత వి విల్ కీప్ ద పేషెంట్ అండర్ ఫాలో అప్. సో కాంప్లికేషన్స్ ఏమైనా జరగచ్చా అని అడిగితే కనుక ఎస్, వూండ్ ఇన్ఫెక్షన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్. అంటే మనము ఈ అంగం లోపల ఇవన్నీ అమర్చాలి అంటే ఎక్కడో చోట ఘాటు పెట్టాల్సిందే. ఆ ఘాటు పెట్టిన చోట మళ్ళీ మనం కుట్లవి వేస్తాము, కొద్దిగా రక్తస్రావం జరుగుతుంది. సో మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల చాలామందికి అయితే ఇన్ఫెక్షన్స్ ఏమి జరగవు. బట్ 100లో ఒక 5 నుంచి 8% పేషెంట్స్కి, రఫ్గా సుమారుగా 10 మంది పేషెంట్స్కి ఈ వూండ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ లోపల మనం అమర్చిన ఇంప్లాంట్స్ మొత్తం బయటికి తీసేయాల్సిన అవసరం కూడా పడవచ్చు. అది కూడా ఎప్పుడు ఆ పేషెంట్కి మనం ఏర్పాటు చేసిన అమర్చిన ఇంప్లాంట్ సైట్ దగ్గర నుంచి కొద్దిగా పస్ కారడం, ఆర్ మనకి బయట నుంచి ఆ ఇంప్లాంట్ కనపడడం, అలాంటి జరిగితే కనుక పేషెంట్కి మనం దాని లోపల ఉంచకపోవడం బెటర్. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ ఇంప్లాంట్ మొత్తం తీసేసి వీలైతే కొత్త ఇంప్లాంట్ అదే టైంలో వేయడం కూడా జరుగుతుంది. అది కూడా చాలా సేఫ్ ప్రొసీజర్. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.